అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం కడప నియోజకవర్గంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తున్నా సరే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అరాజకాలు ఆగలేదు. వాళ్ళు ఇప్పటికీ కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. సో అయితే ఇప్పుడు ఎంపీడీఓ అక్కడ ఉన్నటువంటి ఒక అధికారిని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొట్టి మరీ రోడ్డు మీదకి లాగిన సంఘటన ఈ రోజున వెలుగు చూసింది. కూటమి ప్రభుత్వం ఎందుకు ఇలాంటి వారి మీద ఇంకా చర్యలు తీసుకోవట్లా? అసలు ఇలాంటి అరాచకాలు జరుగుతున్నా ఎందుకు ఇంకా సహిస్తూ మౌనంగా ఉన్నారంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాడి చేసిన పార్టీ గురించి మాట్లాడుకుందాం, తర్వాత కూటమి పార్టీ గురించి మాట్లాడదాం. ఈ అంశంలో కండ కావరం ఎక్కి అధికార మదం ఇంకా దిగక ఇష్టానుసారంగా వీళ్ళు ప్రభుత్వ అధికారులనే బెదిరించి వాళ్ళనే వ్యక్తిగత దాడులు చేసి భౌతిక దాడులు చేసి భయపెట్టాలని ఎంతకాలం ప్రయత్నం చేస్తారు? ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓ మీద ఆ విధంగా దాడి జరిగింది అందరూ చూస్తుండగా అంటే ఎటుపోతుంది సమాజం? అంటే వీళ్ళ రౌడీయిజానికి ఏ ప్రభుత్వం అడ్డు రాదనుకుంటున్నారా? లేదా ఏ పోలీసు మమ్మల్ని పట్టించుకోవడం అనుకుంటున్నారా? ఈరోజు కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటే తీసుకెళ్తా ఉన్నారు. ఎవరైతే ఎంపీడీఓని కొట్టాడో అతన్నే కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటే తీసుకెళ్తున్నారు ఆ ప్రాంత పోలీసులు. ఆ దుస్థితి ఎందుకు కల్పించుకోవాలి? గత 5 ఏళ్ళు చేశారు, అధికారులను బెదిరించారు, వాళ్ళని లొంగ తీసుకున్నారు, మీ దారిలోకి తెచ్చుకున్నారు. రాని వాళ్ళనే మీరు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారో ప్రజలు చూశారు. అది చూసే కదా ప్రభుత్వ ఉద్యోగులందరూ మీరు సిపిఎస్ ఇవ్వకపోయినా ఇంకోటి ఇవ్వకపోయినా వాళ్ళు పట్టించుకుని ఉండేవాళ్ళు కాదు. కానీ గత 5 ఏళ్లలో వాళ్ళ మీద మీరు చేసిన లేదా మీరు రుద్దిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. ఓట్ల రూపంలో బ్యాలెట్ మీద గట్టిగా చూపించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఓట్ల రూపంలో కనిపించింది. అయినా సరే బుద్ధి రాలేదంటే మీకు అసలు ఎట్టిపోతున్నారు? గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ డైరెక్ట్ ప్రమేయం లేకపోయినా, వాళ్ళ తప్పు లేకపోయినా, వాళ్ళ ఏదైతే అధికారి వచ్చి మమ్మల్ని పలానా క్యాండిడేట్ పలానా ఎమ్మెల్యే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని కొట్టాడు అని చెప్పి రోడ్డుకెక్కి లేపినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? సొంత పార్టీ వాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఓపెన్ చేయించారు. మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అలాంటి క్రిమినల్ పనులు కళ్ళకు కనిపిస్తున్నా వాళ్ళని వెనకేసుకుని వాళ్ళ మద్దతుతో దర్జాగా ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి రోడ్ల మీద తిప్పుతూ ఉన్నాడు. సో అది వాళ్ళకి తలకెక్కేసింది. అధికారం కోల్పోయినా ఇంకా మా చెప్పు చేతల్లోనే ఉండాలి, మేము ఏది చెప్తే అదే జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎవరైతే మాజీ ఎంపీపీ భర్త అన్నమయ్య జిల్లాలో ఉన్నాడో ఆ మండల ఎంపీపీ అతను ఈ విధంగా వ్యవహరించడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు. మామూలుగా అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాంటి పని చేశారనుకోండి, ఈ పార్టీకి ఉద్యోగులంతా కూడా ఏకమైపోయి నానా రచ్చ చేసేవాళ్ళు. ఈరోజు వైసీపీ క్యాండిడేట్ ఆ విధంగా చేశాడనా? ఉద్యోగులు ఎవరో నోరు విప్పట్లా? దాన్ని కూడా కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుని వాడిని వెంటనే అరెస్ట్ చేయించి స్వయంగా ఉప ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చారు, అతనితో మాట్లాడొచ్చారు అంటే అయినా ఇప్పటికి కూడా ఉద్యోగులందరూ లేదా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏమైపోయినాయండి? ఎక్కడున్నాయి? ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి? అంటే మీకు అమాయకులు దొరికితే వాళ్ళని బెదిరించేసి వాళ్ళని ఇచ్చేసేసి హడావిడి చేసేద్దామని చూస్తారు. తప్పు కళ్ళకు కనిపిస్తున్నప్పుడు పునః అతను లంచం అడిగితే కొట్టాడా, లేదంటే ఇంకేదన్నా అడిగితే ఆయన ఏదైనా అక్రమదారిలో ఉండగా అతను కొట్టాడా అంటే దానికి మనం సరే అక్కడ తప్పు చేశాడు కాబట్టి కొట్టాడు అని సమర్థించవచ్చు. కేవలం ఆ గది తాళం ఎంపీపీ గది తాళం ఇవ్వనందుకు, ఆయన ఎంపీపీ కాదు ఎంపీపీ భర్త, ఆయన వచ్చి తాళం అడగంగానే ఎందుకు ఇవ్వాలి? ఆ తాళం అడిగారని చెప్పే కొట్టారు. సో ఈ అంశంలో వైసీపీ పార్టీ ఎంత దారుణంగా తయారయ్యింది అనడానికి ఇదే ఉదాహరణ అండి. అధికారం లేకపోయినా వాళ్ళ మదం తలకెక్కి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా రౌడీ రాజ్యాన్ని స్థాపించేసి అది కూటమి ప్రభుత్వం మీద నెట్టేయాలని చూస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఆల్రెడీ బుద్ధి శాస్తి జరిగిందని అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఇక కూటమి పార్టీ అంశానికి వద్దాం. ఈ అంశంలో ఈరోజు
అధికారం కోల్పోయినా అలాంటి వైసీపీ నాయకులు విచ్చలవిడిగా ఆ విధంగా వ్యవహరిస్తున్నారు అంటే ఇక్కడ నేను మాట్లాడడం కూటమి పార్టీని ఇబ్బంది పెట్టొచ్చా, లేదంటే వాళ్ళకి ఆ మాటలు బాధ కలిగించవచ్చు. బట్ దానికి 100% కూటమి ప్రభుత్వం అందే బాధ్యత. ఎందుకంటే నువ్వు తప్పు చేసిన చిన్న చితక కార్యకర్తలను అయితే అరెస్ట్ చేసి వాళ్ళని భయపెడుతున్నారు తప్పు చేశారని. నాయకుల్ని అరెస్ట్ చేసుంటే, వాళ్ళు చేసిన తప్పులకి ఆ పార్టీలో ఉన్న నాయకుల్ని కనుక అరెస్ట్ చేసుంటే ఇలాంటి వెధవలు అలాంటి సాహసాలు చేయరు. 6 నెలలు అయిపోయింది, 7వ నెల కూడా పూర్తి కావస్తూ ఉంది. ఈ రోజుకి మీరు చిన్న చితక కార్యకర్తల్ని లేదా వాళ్ళ మీద పెడుతున్న దృష్టే కనిపిస్తుంది, కానీ తప్పు చేసిన పెద్ద నాయకుల మీద ఎందుకని మీరు దృష్టి సారించలేకపోతున్నారు? వాళ్ళని ఎందుకని అరెస్ట్ చేయలేకపోతా ఉన్నారు? నెల 20 రోజులు, నెల 2 నెలలు అవుతుందండి పేర్నాని గారి మీద కేసు నమోదయ్యి. ఈరోజు ఆయన వచ్చి ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అరెస్ట్ చేయలేకపోతా ఉన్నారు? విచారణకు కూడా ఆయన హాజరవ్వట్లా. ఎందుకు పోలీసులు కానీ లేదా కూటమి ప్రభుత్వం కానీ అరెస్ట్ చేసే విషయంలో ఈవెన్ ఈరోజు పేర్నాని కూడా చెప్తా ఉన్నారు. కూటమి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులే చెప్తా ఉన్నారు ఒక్కరోజైనా అరెస్ట్ చేయాలంటా నిన్ను అని చెప్పి, వాళ్లే నాకు ఫోన్ చేసి చెప్తున్నారని చెప్పి అతను చెప్తా ఉన్నాడు. ఇటీవల జోగి రమేష్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు వెళ్తే ఏదైతే ఇన్విటేషన్ ఉంటుందో దాంట్లో అతని పేరు, ముఖ్య అతిథుల్లో అతని పేరు కనిపించింది లేదు. అతను ఎంత దారుణాలు చేశాడు? ఇంటి మీద దాడి చేశాడు, దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నీచంగా వ్యక్తిగత హననాలు చేశాడు. అతన్ని అన్మాలు పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు. కొడాలనని దర్జాగా తిరుగుతూ ఉన్నాడు, వల్లభనేని వంశీ తిరుగుతూ ఉన్నాడు, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా దర్జాగా తిరుగుతున్నారు. రోజారెడ్డి, వీళ్ళందరూ కూడా ఇంత దర్జాగా తప్పు చేసి కూడా ఈ రోజుకి ప్రశాంతంగా తిరుగుతున్నారు అంటే తప్పు మీది కాదా? మీరే కనుక అధికారంలోకి వచ్చి రాగానే వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ కూడా వెలికి తీస్తున్నారు, వెలికైతే తీస్తున్నారు, కానీ అది యాక్షన్ రూపంలో కనిపించట్లా. ఈరోజు పేర్నాని మీద ఏదైతే అభియోగం మోపబడిందో అది 100% నిజం అనేది కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఆధారాలు చెప్తా ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తేనే కదా ఇలాంటి వాళ్ళు పుట్టుకు రాకుండా ఉండేది. ప్రభుత్వ అధికారి మీద దాడి చేయడం అనేది నిజంగా హేయమైన చర్య. దాంట్లో వాళ్ళ తప్పు ఎంత ఉందో కూటమి ప్రభుత్వానికి కూడా అంతే ఉంది అనేది నాకు గట్టి నమ్మకం. సో దాన్ని ఇక్కడి నుంచైనా రెక్టిఫై చేసుకుని ఇలాంటి తప్పులు చెయ్యాలి అంటేనే భయపడేలాగా మీరు అరెస్టులు చేస్తారా, చర్యలు తీసుకుంటారా, లేదా చట్టాలే తీసుకొస్తారో మీ ఇష్టం, ఏదైనా చేయండి. కానీ నీతిగా నిజాయితీగా పనిచేస్తున్న అధికారి మీద దురుసుగా వ్యవహరించాలన్న ఆలోచన కూడా ఏ పౌరుడికి రాకుండా చేయాల్సిన బాధ్యత అయితే మీ మీదే ఉంది.